ఇక రాష్ట్రంలోని ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షనర్ల దీర్ఘకాలిక సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం అలసత్వాన్ని బకాయిల వాయిదాల పర్వాన్ని నిరసిస్తూ ఏపీ జేఏసీ అమరావతి ఉద్యమానికి మేం సిద్ధమని గర్జిస్తోంది. ఇక ఐఆర్ 30% ఇవ్వాలని వేలాది కోట్ల బకాయిలు చెల్లించాలంటూ ప్రభుత్వానికి అల్టిమేటం జారీ చేసింది. ఈ మేరకు నిన్న సీఎస్ జవహర్ రెడ్డి అందుబాటులో లేకపోవడంతో సచివాలయంలోని ఆయన కార్యాలయంలో ఏపీ జేఏసీ చైర్మన్ సెక్రటరీ జనరల్ హృదయరాజు ఏపీ జేఏసీ ఉద్యమ కార్యాచరణ నోటీసును అందజేశారు. నేటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమ కార్యాచరణ చేపట్టనున్నట్లు ప్రకటించారు. 12వ ఓపీఆర్సీ కమిషన్ వేసినప్పటికీ కాలయాపన జరుగుతోంది అని, ధరలు విపరీతంగా పెరిగిన కారణంగా తక్షణమే మధ్యంతర భృతి 30% ప్రకటించి అమలు చేయాలి అని డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఉద్యోగులకు చెల్లించాల్సిన 25,000 కోట్ల బకాయిలను తక్షణమే చెల్లించాలి అన్నారు. 2004కు ముందు నోటిఫికేషన్ ద్వారా నియమితులైన ఉద్యోగ ఉపాధ్యాయులు పోలీసులకు పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని, గురుకుల సొసైటీ పబ్లిక్ సెక్టార్ ఉద్యోగులకు 60 నుంచి 62 ఏళ్లకు పదవి విరమణ వయస్సును పెంచాలి అని, జిల్లా పరిషత్, ఎయిడెడ్, మున్సిపల్ యాజమాన్యాలలో చనిపోయిన కుటుంబాల్లో ఒకరికి తక్షణమే ఉద్యోగం కల్పించాలని, సిపిఎస్, జీపీఎస్ రద్దు చేసి ఓపీఎస్ ను అమలు చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ పెన్షనర్లకు అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ 10-15% కొనసాగించాలని, ఎన్ఎంఆర్ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ పార్ట్ టైం ఫుల్ టైం ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాలని, ప్రతి నెల 1న జీతాలు పెన్షన్లు మంజూరు చేయాలని డిపార్ట్మెంట్ల వారీగా ఉన్న దాదాపు 49 సమస్యలతో కూడిన డిమాండ్ల పత్రాన్ని సీఎస్ఏ కార్యాలయంలో జేఏడీ అదనపు కార్యదర్శి శ్రీనివాసరావుకు అందజేసినట్లు జేఏసీ నేతలు తెలిపారు. ఈ నోటీసుతో 3 దశల ఆందోళన కార్యక్రమ షెడ్యూల్ను జత చేశారు.